వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. చిరంజీవి గారు మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయడానికి సోనియా గాంధీ గారు వస్తున్నారు సార్. సాక్షాత్తు సోనియా గాంధీ. ఎంతటి అదృష్టవంతులు సార్. సరే, ఆవిడ వచ్చే లోపల మనం కాసేపు రాజకీయాలు మాట్లాడుకుందాం. సార్, మీకు కేంద్ర మంత్రి పదవి వస్తే మన రాష్ట్రానికి ఏం చేయదలుచుకున్నారు సార్? ఆ దాసు, నా చిరకాల మిత్రుడు రజనీ సింగపూర్ లో రెస్ట్ తీసుకుంటూ ఉంటే పని గట్టుకొని వెళ్ళి పరామర్శించి వచ్చేసరికి నా కోసం తీపి కబురు రెడీగా ఉంది. చిరంజీవి, ఇదిగో నీకు మంత్రి పదవి ఇస్తున్నా అని చెప్పి మేడం గారే స్వయంగా చెప్పారు. అయితే శాఖ మీద ఇంకా కసరత్తు చేస్తున్నాం అనుకో. అవునా సార్? మహారాష్ట్ర నుండి రాజ్యసభ సభ్యత్వం పొందో లేక నామినేటెడ్ పోస్టు ద్వారానో ఎలాగోలాగా పైనో కిందో పడి నన్ను మంత్రిని చేయాలని కంకణం కట్టుకున్నారు వాళ్ళు. అవన్నీ ఆలోచించి నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేంద్ర మంత్రి పదవిని చేపట్టిన తర్వాత మంత్రిగా మన రాష్ట్రానికి ఏం చేయబోతున్నానో తెలుసా? చెప్పండి సార్. ఇదిగో, నేను సీఎంగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రానికి ఏమి చేయలేకపోయా. నువ్వేంట కేంద్ర మంత్రిగా చేసేది బొంగు? నో, బొంగేం కాదు. హుస్సేన్ సాగర్ లో పాపం అమాయకంగా నిలబడిన ఆ బుద్ధుడికి పట్టిన బూజుని దులిపించడం. బుద్ధుడి విగ్రహానికి పట్టిన బూజు మీరు దులిపిస్తారా? నెంబర్ 2, గోల్కొండ కోట గోడలు పడిపోతున్నాయట. దానికి భారతీయ సిమెంట్ వేసి కట్టించడం. పడిపోయిన గోడల్ని లేపుతారా ప్రభు? ఆ తర్వాత జూ పార్కులో చమేలి అనేటువంటి ఏనుగుందంట. దానికి గడ్డి వేయడం లేదు. అందుకే ప్రత్యేకంగా ఓ ట్రాక్టర్ పెట్టించి పచ్చగడ్డి తోలించడం. పచ్చగడ్డి దగ్గరుండి తరలిస్తారా మీరు? ఇక సాలార్ జంగ్ మ్యూజియంలో అద్భుతమైనటువంటి కళాఖండాలు ఉన్నాయి. వాటిని భావితరాలకి అందించాలి. ఆ బాధ్యత నాపైనే ఉంది. అందుకే సెక్యూరిటీ గార్డులు కూడా పెంచాలని చెప్పి ప్లాన్ చేస్తున్నా. క్యా బాత్! అద్భుతం అయిపోయి అద్భుతం. అయినా ఇలాంటి అద్భుతమైనటువంటి ఐడియాలు నీకు ఎలా వస్తాయా? చిరంజీవి గారు సార్, సీఎం గారు వస్తున్నారు. ఏం చేయాలనో ఎట్ట చేయాలనో కూడా అర్థమైతులా. ప్రభుత్వ ఖర్చు 8,000 కోట్లుంటే రాబడి 5,000 కోట్లే ఉన్నది. ఇంకా పన్ను పోట్లు తప్పేటట్టుగా లేవు. పన్నులు వేయాల్సిందే. ఇక దాసు వస్తా ఉండు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రండి సార్, రండి. నా దేవుడికి శుభాకాంక్షలు తెలియజేయండి సార్. అవునవును, నిజమే. కంగ్రాట్స్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సీఎం గారు. మొత్తానికి అనుకున్నది సాధించినారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రండి సార్, ఫోటోలు దిగుదాం. రండి సార్, ఫోటోలు దిగుదాం. అవును సీఎం గారు, ఏదో పన్ను పోటు అంటున్నారు, ఖజానాకి లోటు అంటున్నారు. వాట్ ఈస్ ది ప్రాబ్లం సార్? ఇక దాష్, నా డ్రీమ్ బడ్జెట్ 1,28,000 కోట్ల రూపాయలు. ఇంకా దాన్ని అందుకోనికి ఇప్పట్లో సాధన అయ్యేటట్టుగా లేదు. అందులో ఈ ఏడాది మా పన్నుల లక్ష్యం దాదాపు 59,000 కోట్లు. ఇంకెప్పటికే 80% కూడా రీచ్ కాలేకపోయినాం. అట్టనే అప్పులు, వడ్డీలు, చెల్లింపులు ఇవన్నీ కూడా రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. అందుకే మేము ఈ ప్రజల మీదట భారం మోపాల్సి వస్తూ ఉంది. ఇంకా ఆర్థిక శాఖ, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ శాఖ, అట్టనే గనుల శాఖ ద్వారా రవాణా, రెవెన్యూ వీటన్నిటిలో కూడా మేము లోటును పూడ్చుకునేదానికి చూస్తూ ఉన్నాం. ఇంకా కేంద్రం కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. అడిగినప్పుడల్లా కూడా డబ్బు ఇస్తూనే ఉంది. అయినా వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు అడుక్కోలేం కదా. మన రాష్ట్రాన్ని మనమే నడుపుకోవాలా. బడ్జెట్ లోటు లేకుండా కూడా చూడాలా. ఇంకా రాజశేఖర రెడ్డి గారు అయితే జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ ఇట కాస్ట్లీ పథకాలన్నీ కూడా పెట్టి పోయినారు. ఇంకా అవన్నీ కూడా నడపలేక మేము చేస్తూ ఉన్నాం. ఏం చేయాలో ఏందో తెలియట్లా. అవునులేండి, మా వరకు వస్తే లోటు. మీ శాసనసభ్యులకు మాత్రం జీతాలు, భత్యాలు, టీఏలు, డిఏలు అన్నీ పెంచుకుంటూ పోతారు. ఏమండి, అక్కడ సర్దుకోరు. ఎంతవరకు దుప్పటి ఉందో అంతవరకు కాళ్ళు మర్చుకోవచ్చుగా. పూర్వదాసు పోనే రాజకీయ నాయకులు కూడా బతకాలి కదా. వారికి కూడా ఇంటర్నెట్లో అవి ఇవి ఈఎంఐలు ఉంటాయి కదా. మరి జీతాలు కావాలి కదా. ఎందుకు వచ్చిన కూడా వదిలే పోనే, వేరే విషయంలోకి వెళ్ళు. ఇక తమ్మి, నేనైతే అక్కడే చెప్తా ఉన్నా. లగడపాటి రాజగోపాల్కి పిచ్చి కుక్క ఇట్లా గరిచి రాబీస్ వచ్చింది. ఆయన మాటలేం పట్టించుకోవద్ది. ఇక ఢిల్లీకి పోయి మాటికి ఇక తెలంగాణ అనుకుండిందా నాకు తెలియకడతా. బిడ్డ, ఇక తెలంగాణ ఎట్లా వస్తుందంటే అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలి. అవసరమైతే తెలంగాణ కోసం నా మెడని నరుక్కుంటా కానీ వెనక్కిపోయేది లేదు. సరే, ఈ ముచ్చడంతా మళ్ళీ మాట్లాడతా. ఇక బండోడు పిలిచిండు, ప్రోగ్రాంకి టైం అయింది.
నేను పోతా అనగా నువ్వు ఫోన్ అయితే పెట్టవా పెట్టు. ఏడా చిరంజీవి ఏడన్నాడు? అరే ఈడనా చిరంజీవి, కంగ్రాట్స్ తంతే గార్లు బుట్టలో పడినట్టు పడినావు. ఇక ఈ రాష్ట్రంకి వెళ్ళి నేను కూడా కేంద్రంలో కార్మిక మంత్రి, ఓడల మంత్రి చేసినా కానీ ఏం ఫాయిదాలే. నువ్వైనా మంచిగా వర్కౌట్ గిట్లా చేసుకో బిడ్డ. గట్లా వర్కౌట్ చేసుకోనికి కొన్ని టిప్స్ గిట్లా ఉంటాయి. ఎప్పుడన్నా సేలా దినంలా మా ఇంటికిరా నీకు కొన్ని టిప్స్ గిట్లా చెప్తా. ఓకేనా? కంగ్రాట్స్ కంగ్రాట్స్. ఓ చేయాలి ఛాన్స్ కొట్టినావు. అది సరేనయ్యా, మొన్న ఏదో పట్ల రోడ్ల పైన వంట వరపు కార్యక్రమాలు పెట్టి మీ ఆడవాళ్ళంతా కూడా వెళ్ళారట. మరి నువ్వు మీ ఆవిడ కూడా వెళ్ళి ఆ ఉల్లిపాయలు, మిర్చి, ఆనపకాయ ఇవన్నీ కూడా తరిగి పప్పు పులుసు అవి పెట్టావట. దాంట్లో ఉప్పు తగ్గిందట. ఏమిటి అలా చేసావు? ఏమిటి కారణం? ఏ ఉప్పు తగ్గు పప్పు తక్కువ అని ఏందా ఎట్టకారా నాకు తెలియకడతా బిడ్డ. ఇది పద్ధతి కాది. అయినా నాకు తెలియకడతా. గా మద్రాసుకి వెళ్ళి ఇడిపోనీకి మీరు ఉద్యమాలు చేయలేదా? గప్పుడు మీరు చేస్తేనేమో సంసారం, మేము చేస్తేనేమో ఏ విచారమా? గీదేడ పద్ధతి నాకు తెలియకడతా. ఇప్పుడైతే రోడ్ల మీద పొయ్యిలు గిట్లా పెట్టినాం కానీ మా ఉద్యమానికి సహకరించి మాకు తెలంగాణ గిట్లా ఇవ్వకుంటే బిడ్డ రేపు మీ గుండెల మీద పొయ్యి గిట్లా పెడతాం. కబడ్దారు ఏమనుకుర్రా ఏందో. ఓకే 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 సార్, ఎర్ర బుగ్గ సౌండ్ వినిపిస్తోంది. సోనియా మేడం వస్తున్నట్టుంది. ఈ లోపల మనం తీసుకుందాం ఒక బ్రేక్.